సెంట్రల్ విజయవాడ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తోట శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఎలా జరిగాయి? సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్లో మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అన్ని డివిజన్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్ని డివిజన్స్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మ్యాక్స్ 21 డివిజన్లు మీరు ఈ రోజున కవర్ చేశారని మార్నింగ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కవర్ చేశారనే మాట అయితే వినబడుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట, మరి ప్రజల స్పందన ఎలా ఉంది? ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి చోట కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆ స్పందన ఎలా ఉందంటే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు కానివ్వండి, యూత్ కానివ్వండి, అందరూ కూడా విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు పింఛన్ వచ్చింది, మాకు విద్యాదీవెన వచ్చింది, మాకు నాడు నేడు స్కూల్ పథకం ద్వారా స్కూల్స్లో మంచి మెరుగైన వసతులు వచ్చాయని విద్యార్థులు, అలాగే అమ్మఒడి ద్వారా ఇంకా పింఛన్లు కానివ్వండి, చాలా వరకు అన్ని రకాల పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మాకు బెనిఫిట్ అందేలాగా చేశారు నవరత్నాల పథకాల ద్వారా. ఇవన్నీ మాకు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎక్కువగా మేము నియోజకవర్గంలో ఈ రోజంతా మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా మీరు ఎమ్మెల్యేకి రాబోతున్నారు, నెక్స్ట్ మీరు వస్తే గెలిపించుకుంటామని ప్రజలు అంటూ ఉన్నారు. అది ఎమ్మెల్యే అని కాదండి, మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచనలు తగ్గట్టుగా పేదలకు సంక్షేమ ఫలాలు ఆయన ఎలా అందిస్తున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని మేము ఈరోజు డివిజన్స్లో వృద్ధులకు సాయి శక్తుల మనం చేయగలిసినంత వరకు సహాయం చేయడం జరిగింది. దానిలో భాగంగా వస్త్రాలు ఇవ్వడం జరిగింది, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే సేవాభావంగా అలాగే వృద్ధాశ్రమంలో చాలామంది చాలా చోట్ల వృద్ధులకు అల్పాహారం, భోజన వసతి సదుపాయం అవన్నీ చేసి ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాం. విన్నారు కదా తోట శ్రీనివాసరావు గారు ఏదైతే చెప్పారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి అంటే చీరల పంపిణీ కానీ ఫ్రూట్సే కానీ వాళ్ళకి ఫుడ్కి సంబంధించే కానీ వాళ్ళందరికీ ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ విజయవాడ సంబంధించి ఒక గిఫ్ట్గా ఈ కార్యక్రమాలన్నీ తోట శ్రీనివాసరావు గారు చేశారనుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో మరి ప్రజలు కోరుకున్నట్టు మరి ఎమ్మెల్యేగా ఓకే అవుతారా లేదా అన్నది మరి అందరం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ వలీతో శ్రావణి, RR9 న్యూస్.